నేరాలు ఇంకా ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటారో, సొంత రక్షకునిగా చేర్చుకుంటారో, వాళ్ళ హృదయం ఎలా ఉంటదంటే నూతన హృదయం ఉంటది. దేవునికి ఆలయంగా ఉంటది. దేవునికి ఆలయంగా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేరం చేయరు, క్రైమ్ చేయరు, హత్యలు చేయరు, మానభంగాలు చేయరు, మర్డర్‌లు చేయరు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మర్డర్‌లు చేసే వాళ్ళందరూ కూడా రాతి గుండె కలిగిన వాళ్ళు. వాళ్ళ హృదయంలో జాలి ఉండదు, ప్రేమ ఉండదు. వాళ్ళ వాళ్ళ అమ్మని లేదు, అక్కని లేదు, ఏ విధంగాన డబ్బు ఉంటే చాలని మందుకు అలవాటు పడిన వాళ్ళు. వాళ్ళు హృదయాలంతా కూడా రాతి గుండంతో మారిపోయి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని చేర్చుకుంటారో హృదయంలో, వాళ్ళ హృదయం అనేది నూతన హృదయం, నూతన మనసుతో నిండిపోయి ఉంటారు. వాళ్ళ హృదయం ప్రేమ, జాలి, ఎంతో కరుణతో నిండిపోయి ఉన్నది. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటది.